నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విద్యాశాఖ, నీటిపారుదల శాఖలపై బట్టి సమీక్ష నిర్వహించారు. విద్యారంగాన్ని గాడిన పెట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్ను సందర్శించిన బట్టి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ గా పేరు మార్చి ఇందిరా సాగర్ ని, రాజీవ్ సాగర్ ని మెర్జ్ చేసి 10 సంవత్సరాలు ప్రాజెక్ట్ నడిచినా దానిపైన 8,000 కోట్ల దాదాపు ఖర్చు పెట్టినా కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా జిల్లాకి అందించలేకపోయింది గత ప్రభుత్వం. మనం పెట్టే ప్రతి పైసా త్వరితగతిన అది నీళ్లు ఇవ్వడానికి ఉపయోగపడాలి. దానికోసం ప్రయారిటైజ్ చేసుకుని ముందు పోవాలని ఆలోచించుకొని రివ్యూ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. 3-4 నెలల్లోనే SRSP phase 2 సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన బ్లాక్స్ క్లియర్ చేసుకుని నీళ్లని తిరుమల కాలం కూసుమంచి ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోని చెప్పడం జరిగింది. మున్నేరు, వైరా నది, కట్టలేరు తదితర ఏర్లు ఎక్కడెక్కడ నీళ్లను ట్యాప్ చేయడానికి సోర్సెస్ ఉన్నాయో వాటన్నింటినీ వినియోగించడానికి కావాల్సిన డిజైన్స్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. సీతారాం ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే SRSP ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున కెనాల్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని లింక్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇరిగేషన్ ఇబ్బంది లేకుండా, డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. సీతారామ ప్రాజెక్ట్ లోనే ఆ వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి మినిమం 10 TMC తో ఉండే ఒక రిజర్వాయర్ ని కూడా మధ్యలో డిజైన్ చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో ఖమ్మం జిల్లాకు సంబంధించి వ్యవసాయ పరంగా, డ్రింకింగ్ పరంగా ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఉండే విధంగా అన్ని రూపకల్పన చేసుకొని వాటన్నిటిని యాజ్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సిన క్యాలెండర్ కూడా తయారు చేసుకోవాలని చెప్పడానికి ఆదేశాలు ఉంటుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం విచారణ చేపట్టామని, ఆ పథకానికి చెందిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు హైదరాబాద్ లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త డైరెక్టర్ లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తుండగా ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లో లింకులుండడంతో అందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని కోరింది. గొర్రెల కొనుగోళ్లకి సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారులు ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు ఇవ్వాలని కోరింది. ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి చేసిన చెల్లింపుల వివరాలతో పాటు గొర్రెలకు కొనుగోలు చేసిన దానా ఏ లబ్ధిదారులకు పంపించారు, ఎవరికి నిధులిచ్చారనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఆ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది. పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియటంతో ఏసీబీ అధికారులు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింకును ఆన్లైన్లో ఉంచనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న గ్రూప్ 1 ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించింది. ఇందుకు పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీను టీజీపీఎస్సీ ఇవాళ తన అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేసింది. వెబ్సైట్ లింకు లాగిన్ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే సంబంధించిన ఆధారాలను ఇంగ్లీష్లో అప్లోడ్ చేయవచ్చని కమిషన్ సూచించింది. ఈమెయిల్స్, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9 నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,02,000 మందికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి పియర్సు గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో కూడిన న్యాయ విచారణ కమిషన్ను నియమించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో కూడిన న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ పలు కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించడంతో పాటు బ్యారేజీల ఇంజనీర్లు గతంలో ఈ పనుల్లో భాగస్వాములై ఉండి పదవి విరమణ చేసిన వారిని కమిషన్ విచారించింది. ఇక సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేరువేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. వారందరినీ వ్యక్తిగతంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. ఈ నెల 25 వరకు గడువు ఇచ్చిన కమిషన్ మరో 50 మందిని విచారించాల్సి ఉన్నట్లు తెలిపింది. దర్యాప్తుకు సమయం పట్టే అవకాశం ఉందని విజిలెన్స్ నివేదికతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించాల్సి ఉన్నందున గడువు 2 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ సంస్థలు, ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ ప్రతినిధులు సురేష్ కుమార్, మల్లికార్జునరావు, రమేష్లు జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బ్యారేజీలో లోపాలకు గల కారణాలతో కూడిన ప్రశ్నలను సిడిఓ హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇంజనీర్లను అడిగినట్లు తెలుస్తోంది. నిర్మాణంలో లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తాము విచారించిన వారు రికార్డు రూపంలో వివరాలు సమర్పించాక అందులో ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయని ఉందో తెలుసుకుని వారిని కూడా పిలిపిస్తామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు తాము ముందుకెళ్లామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పారన్నారు. డిజైన్లు, నిర్వహణ అన్ని అంశాల గురించి అడిగానన్న ఆయన పలు విషయాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించినట్లు చెప్పారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వారిపై చర్యలుంటాయని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఆచార్య కోదండరాంను తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవయోధ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శృతిలయ ఫౌండేషన్, ఆర్ట్స్ అకాడమీ, సిలివెన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోదండరాంను సత్కరించారు. యావత్ సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి రాష్ట్ర సాధన కోసం పోరాడటం కోదండరాం గొప్పతనమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించమంటే మొదటి కారణం అమరవీరుల త్యాగం, రెండవ కారణం నా దృష్టిలో యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటన చేయడం కోసం విద్యార్థులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్ని ఒకటి చేసి వారి యొక్క గొప్పతనం, వారి యొక్క సింప్లిసిటీ, వారికి ఉన్నటువంటి సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కలగలిపి ఒక సంఘటిత శక్తిగా చేసి ముందుగా నడిపించినందుకే ఆ శక్తిలోకే మరి కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వారి ఆధ్వర్యంలో వారు అడుగుజాడలు నడిచి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కతాటి నుంచి నడిచిన కారణంగానే రాష్ట్రం వచ్చింది. కాబట్టి 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవించాలనే బాధ్యత ఉంది. సరే, కేసీఆర్ గారు చెప్పుకోవచ్చు, నా వల్ల తెలంగాణ చెప్పుకోవచ్చు, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. అతి తెలివి దూతలక్షణ పద్ధతిలో పరిపాలన సాగింది. ధనిక రాష్ట్రం అప్పుడు రాష్ట్రంగా మారి అయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రాన్ని ఇలా అప్పుడు గొప్పగా మార్చి మరి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది కూడా మన కేసీఆర్ గారి. ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ మద్యం మత్తులో భర్త విద్యుత్ స్తంభం ఎక్కేంత వరకు తీసుకెళ్లింది. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన మోహన్ బాబు, ఆయన భార్య ఇద్దరూ కూడా తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే భర్తపై కోపంతో భార్య ఇంట్లో నుండి వెళ్లిపోయింది. మద్యం మత్తులో భర్త మోహన్ బాబు శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి స్థానికులను ఆందోళనకు గురిచేశాడు. 2 ఏళ్లలో 5 సార్లు విద్యుత్ స్తంభం ఎక్కాలని తెలిపిన పోలీసులు భార్యతో గొడవ పడినప్పుడల్లా ఇలాంటి అల్లరిముక్క పనులు చేస్తున్నాడని తెలిపారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కుమారుడు మహమ్మద్ రహీల్ అమీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ స్టేషన్ పరిధిలో కారు కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తూ ఓ కుటుంబాన్ని ఢీకొట్టిందంటూ 2022 మార్చి 17న కేసు నమోదైందని, అందులో అసనన్ మహమూద్ నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. అనంతరం తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందారు. రాజకీయ కక్షలతో సంఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత కేసులో ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ మూకల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో అరాచకం సృష్టించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. టీడీపీకి చెందిన 7 కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు రామనారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాబట్టి మా ఊర్లో మేము డీజే పెట్టుకొని పిల్లకాయలు ఎగతా అన్ని వీధులు తిరుక్కొని ఆ పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎదుర్కొంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ఆ కర్రలు తీసుకొని ఎప్పుడు ముందుకు వచ్చేసారు. వీళ్ళు భయపడి వీళ్ళు ముందుకు పోయి మన వాళ్ళు గొడ్డలతో మోగిపల్లి శ్రీని గొడ్డలతో నరికారు. ఈ కరోనా కర్రలతో రాళ్లతో తెలికి ఏ దగ్గర అనేది కూడా తెలియదు అసలు. కొంతమందికి చేతులు వేయరు కదా మోగిపల్లి శ్రీరాముడికి. పోయినసారి నేను ఎక్సైజ్ పంచాయతీ నా ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగరతా ఉంటే నేను కనీసం ఇంట్లో వచ్చి బయటికి కూడా రాలేదు. వాళ్ళు వచ్చి మన కర్రలు తీసుకొని గొడ్డలు తీసుకొని నరికే శ్రీహరికి బాగా గొడ్డలు దెబ్బ తగిలింది. బాగా పైన మిద్ది మీద పోయి మిద్ది మీద నుంచి రాళ్ళు సాగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డుపై నిలిచిన వాహనాలతో ఏర్పడ్డ ట్రాఫిక్ రద్దీని ఆయన స్వయంగా క్లియర్ చేశారు. తన భద్రతా సిబ్బందితో కలిసి మండుటెండను లెక్క చేయకుండా ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేశారు. అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ లో విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో దిగితే స్థాయితో సంబంధం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. సీఎం సహా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర కేబినెట్ ను అభినందిస్తూ బహిరంగ లేఖ రాశారు. సభ్య సమాజంలో పగలు, ప్రతీకారాలకు చోటు లేకుండా చూడాలన్నారు. తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర ప్రగతికి అందివచ్చే అవకాశాలు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివల్ల జరిగిన నష్టాలు తెలిసినందున రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలని షర్మిల ఆకాంక్షించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో 5 ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాత పడగా మరో 29 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో 4 క్రూజ్ క్షిపణులు, 1 కింజాల్ బాలిస్టిక్ క్షిపణి సహా 24 వాహిద్ డ్రోన్లను తాము నెలకొల్చినట్లు తెలిపారు. అటు తమ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి ఉక్రెయిన్ కు నిధులు సమకూర్చడంపై G7 దేశాలు ఇటలీలో ఇవాళ చర్చలు జరపనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం మార్గాలు అన్వేషించేందుకు స్విట్జర్లాండ్ లో వచ్చే వారాంతంలో శాంతి సదస్సు జరగనుంది. దాదాపు 90 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కో దాడుల ఉధృతిని పెంచడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా తక్షణమే 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. 25,000 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు డిఎస్సిలో 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి కేవలం 11,000 ఖాళీలకే నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు. స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు
వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలలో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పారిశుద్ధ సిబ్బందిని నియమించి బడులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హరీష్ రావు సూచించారు. ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరి మరమ్మతులు వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి, పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి. ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే కాదు, తల్లిదండ్రులు కూడా తప్పకుండా మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, స్కూల్కు చేరుతున్నారా లేదా, ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మంచి జీవితం కోసం, భవిష్యత్తు కోసం. పిల్లల కంటే ముఖ్యమైనది మనకు ఎవరు కాదు. అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్, బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది. అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం. మంచి ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ రూమ్స్ కానీ, డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం. కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేయగలుగుతుంది, మంచి టీచర్లను ఇచ్చింది, క్లాస్ రూమ్స్ ఇచ్చింది, మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ ఉంది. మరి మీరు పిల్లల్ని స్కూల్కు పంపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇవాళ ఎమ్మెల్సీగా మల్లన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తారాస్థాయికి చేరిన పోటీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం కైవసం చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన 1,55,095 ఓట్ల కోట ఎవరికీ రాలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా, సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి లక్ష్యం చేరే వరకు వేచి చూడాలా అని ఎన్నికల కమిషన్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేఖ రాశారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. విజేతగా ధృవీకరణ పత్రం అందుకున్న మల్లన్న ఇవాళ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మల్లన్న త్వరలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ శుభవార్త చెప్పింది. అమెరికాలోని యాపిల్ సంస్థ నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18ను వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ కొత్త iOSలో హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్, కంట్రోల్ సెంటర్ రివాంప్,
మెసేజ్ల యాప్కి అప్డేట్స్, టాప్ టు క్యాష్ బ్యాక్తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా థీమింగ్స్ ఆప్షన్ల ద్వారా యాప్ ఐకాన్లను హోమ్ స్క్రీన్పై డార్క్ మోడ్లో యూజర్లు తమకు నచ్చిన విధంగా యాప్లను మార్చుకోవచ్చు. ఇక మల్టిపుల్ లేఅవుట్లు చేసుకునేందుకు వీలుగా కంట్రోల్ సెంటర్ ఫీచర్ అప్డేట్ను యాపిల్ అందించింది. పర్సనల్ యాప్లను ఫేక్ ఐడితో లాక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. మెసేజెస్ యాప్లో ఏదైనా ఒక ఎమోజీ లేదా స్టిక్కర్ను తిరిగి ట్యాప్ చేసుకునేలా ట్యాప్ బ్యాక్లను రీడిజైన్ చేసింది. తెలంగాణ లాసెట్ పీజీఎల్సెట్ 2024 ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3:30 విడుదల కానున్నాయి. పరీక్షా ఫలితాలను సెట్ నిర్వాహకులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా న్యాయ విద్యలో ప్రవేశాలు కల్పించనున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.